నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజితా వంగ. నేను ఒక మేనిఫెస్టేషన్ కోచ్. అంతేకాకుండా నేను ఒక అనాటమిస్ట్ని కూడా. ఆల్మోస్ట్ లాస్ట్ 17-18 ఇయర్స్ నుంచి నేను మెడికల్ కాలేజ్లో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ వీడియోస్ ద్వారా నేను మీకు దగ్గర అవుతున్నాను యాజ్ అ మేనిఫెస్టేషన్ కోచ్. సో నా వీడియోస్లో మెయిన్గా బ్రెయిన్ ప్యాటర్న్స్ని ఎలా మార్చుకోవాలి, ఎలా మన సబ్కాన్షియస్ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవచ్చు, ముఖ్యంగా మీ కోరికల్ని ఎలా అచీవ్ చేసుకోవాలి, ఎలా మన మైండ్ సెట్ని పాజిటివ్గా ఉంచుకోవచ్చు, ఇలాంటి కంటెంట్ నేను మీకు అందిస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే మన ఎమోషనల్ పెయిన్, ఫిజికల్ పెయిన్ గురించి మాట్లాడబోతున్నాను. మనిషికి బోల్డ్ వ్యాధులు ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నో డిజీజెస్ చూస్తున్నాం కదా. డయాబెటీస్ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, క్యాన్సర్ అంటారు. సో ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయి? ఫస్ట్ పుట్టేవన్నీ మైండ్లోనే పుడతాయంట. అంటే మీరు ఒక ఎవరితోనైనా ఎవరైనా చీట్ చేసినప్పుడు, లేదా మనసు బాగాలేదు, ఎవరైనా మనసు విరగ్గొట్టారంటారు కదా, ఎవరైనా ప్రేమలో పడిన తర్వాత డిచ్ చేస్తే కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ బ్రేక్. హార్ట్ బ్రేక్ అని ఎందుకంటారంటే, ఆల్మోస్ట్ గుండెల్లో కుచ్చితే ఎంత నొప్పి వస్తుందో మనిషికి ఆ టైంలో అంత నొప్పిగా ఉంటుందంట. ఎమోషనల్ పెయిన్ అంత స్ట్రాంగ్ పెయిన్. సో ఈ ఎమోషనల్ పెయిన్ వల్ల ఏం జరుగుతుంది? బాడీలో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, రక్త ప్రవాహన తగ్గిపోతుంది. అంతేకాకుండా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, తర్వాత చెస్ట్ పెయిన్ ఇలాంటివి మొదలవుతాయి. ముఖ్యంగా ఎవరైనా ప్రేమలో బాధపడినా, లేదా ఎవరైనా మనల్ని చీట్ చేసినా. అండ్ ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ బర్డెన్స్, చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా బాధ్యతలు, టెన్షన్స్, ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి యూజువల్గా ఖచ్చితంగా బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. మీన్స్ బ్లడ్ ప్రెషర్. రీసెర్చర్స్ ఎందుకు చెప్తున్నారంటే, ఈ ప్రాసెస్ని, ఈ సైంటిఫిక్ ప్రాసెస్ని సొమటైజేషన్ అంటారు. అంటే సొమటైజేషన్ మెథడ్లో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే, మనము సైకలాజికల్గా ఎమోషనల్ పెయిన్ అంతే నొప్పిగా ఉంటుంది మన ఫిజికల్ పెయిన్ అంతా. సో ఈ ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్న వాళ్ళకి బీపీ రేజ్ అవ్వడం, బ్లడ్ ఫ్లో సరిగ్గా పోకపోవడం, సో ఇలాంటివి జరుగుతాయి. మరి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటూనే ఉంది. డబ్బుల గురించి ప్రతి ఒక్కరు స్ట్రెస్ పడుతూనే ఉన్నారు, ఈఎంఐలు ఎలా కట్టాలని ఆలోచిస్తూనే ఉన్నారు. సో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంటున్నారు రీసెర్చర్స్. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వడం, డయాబెటీస్, దాని తర్వాత మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్ర పట్టకపోవడాలు, సో ఇలాంటివన్నీ వస్తాయంట. సో ఈ పెయిన్ మన బ్రెయిన్కి, ఎమోషనల్ పెయిన్కి, ఫిజికల్ పెయిన్కి అసలు తేడానే తెలియదు. అంటే ఆ ఎమోషనల్ పెయిన్ కూడా అది అంతగానే నెగిటివ్ కెమికల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది. మన నెగిటివ్ కెమికల్స్ ఏంటనుకుంటున్నారా? అడ్రినాలిన్ అండ్ కార్టిసోల్. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీ అడ్రినాలిన్ అండ్ కార్టిసోల్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒక నెగటివ్ హార్మోన్స్. సో ఇలాంటి ఎమోషనల్ పెయిన్ నుంచి ఎలా బయటపడాలి? ఒక్కొక్కసారి మీకు ఎమోషనల్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలీదు. కొన్ని ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది నడుము నొప్పి అంటారు, మెడ నొప్పి అంటారు, ఛాతిలో నొప్పి అంటారు. డాక్టర్కి వెళ్ళి చెక్ చేసుకుంటే అన్నీ నార్మల్గానే ఉంటాయి, టెస్ట్ రిపోర్ట్స్, ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు. అప్పటి వరకు మీరు ఒక పెయిన్ కిల్లర్ వాడతారు, కానీ ఈ నొప్పి మాత్రం తగ్గదు. తర్వాత మళ్ళీ తరచూ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఎమోషనల్ పెయిన్కి ఒక రీజనేనండి. సో వీటి నుంచి బయటపడడం ఎలా? సో బయటపడడం ఏంటంటే, యూ కెన్ డూ ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్ట్ ద పెయిన్. అంటే మీ నొప్పిని మీరు యాక్సెప్ట్ చేయాలి, మీ ప్రాబ్లమ్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీకు కాసేపు బాధపడాలనిపిస్తే పర్వాలేదు, కూర్చొని బాధపడండి. ఏడవాలనిపిస్తే ఒక 5 నిమిషాలు ఏడవండి, పర్వాలేదు. బట్ ఏడుస్తూనే ఉండకూడదు, బాధపడుతూనే ఉండకూడదు. సో ఫస్ట్ యాక్సెప్ట్ ద పెయిన్. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నా లైఫ్లో, ఇది నా లైఫ్లో ఒక భాగమే, ఓకే అనుకొని దాన్ని యాక్సెప్ట్ చేయడం. రెండో స్టెప్ బ్రెయిన్ డంపింగ్ మెథడ్ అన్నారు. దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మెథడ్. మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు బాధ అనిపించినప్పుడు. బ్రెయిన్ డంపింగ్ మెథడ్ అంటే, మీరు మీ మనసులో అనిపించే నెగిటివ్ థాట్స్ కానీ ఏవైనా సరే అన్నీ ఒక పేపర్లో రాసేయండి.
అండ్ బ్రెయిన్ డంపింగ్ మెథడ్ వల్ల మీ ఎమోషన్స్ అన్నీ మీ పేపర్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. అండ్ తర్వాత ఆ పేపర్ని పూర్తిగా చింపేసి కాల్చేయండి. ఈ కాల్చడంని బర్నింగ్ బాల్ మెథడ్ అని కూడా అంటారు. అంటే మీ నెగటివ్ ఎమోషన్స్ని కంప్లీట్గా కాలుస్తున్నప్పుడు చూస్తే మీకు ఏమనిపిస్తుందంటే మీ మైండ్ నుంచి అవి పర్మనెంట్గా వెళ్ళిపోయాయి అని ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, బ్రెయిన్ డంపింగ్ మెథడ్. ట్రై చేసి చూడండి. మీ నెగటివ్ థాట్స్ అన్నీ ఒక పేపర్లో రాసి దాన్ని కాల్చి పడేయడం. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఛాలెంజింగ్ ద ప్రాబ్లమ్ అనమాట. అంటే మన లైఫ్లో ఏదో ఈ ప్రాబ్లం, అది ఎమోషనల్ పెయిన్ కావచ్చు, ఫైనాన్షియల్ వల్ల కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, లేదా హార్ట్ బ్రేక్ కావచ్చు, ఎవరైనా చీట్ చేసినందుకు కావచ్చు. సో ఈ ఎమోషనల్ పెయిన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అంటే ముందు ఏమేమి మంచి విషయాలు జరిగాయి, ముందు లైఫ్లో మీ లైఫ్లో మీరు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని వాటి నుంచి ఎలా బయటపడ్డారు అవి ఒకసారి ఆలోచించి అవన్నీ రాయండి. రాయడం వల్ల మీకు ధైర్యం వస్తుంది. ఇది కూడా ఒక ప్రాబ్లమే, ఇన్ని నేను ఎదుర్కొన్నాను, ఇన్ని నేను సాధించాను, ఇన్నిట్లో నేను మంచిగా బయటపడినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి కూడా నేను బయటపడతాను. అండ్ వన్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు. ఈరోజు మనం బాధపడుతున్నాము, నెక్స్ట్ డే మనం హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అ సర్కిల్ ఇన్ లైఫ్ అనమాట. ఈరోజు మనం సంతోషం ఉంటాం, రేపు బాధపడతాం, రేపు బాధపడితే ఎల్లుండి సంతోషపడతాం. సో ఏ ప్రాబ్లం అయినా పర్మనెంట్ కాదండి. ఇప్పుడు మీరు అనుభవిస్తుండొచ్చు, దీని నుంచి కూడా డెఫినెట్గా బయటపడే అవకాశాలు వస్తాయి ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ మేనిఫెస్టేషన్. మీరు మేనిఫెస్ట్ చేస్తే కనుక, మీరు మేనిఫెస్టేషన్ ఈజ్ అన్ ఆర్ట్ ఆర్ ఎ స్కిల్ అనమాట. ఈ స్కిల్ని నేర్చుకుంటే డెఫినెట్గా మీరు మీ ఎమోషనల్ పెయిన్ నుంచి బయటపడవచ్చు. సో ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక వెంటనే షేర్ చేయండి ఈ వీడియోని, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. అండ్ సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్. నమస్తే అండి.